బ్రో 'హరిహర వీరమల్లు' సినిమా అయితే జూన్ 12వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది అండ్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. సో సాంగ్స్ అయితే రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ ట్రైలర్స్ ఎప్పుడు వస్తుందా ఏంటి అనేది అయితే చెప్పలేదు అనమాట. ఈ రోజు కూడా ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. బట్ ఇది కూడా కొంచెం కలర్ఫుల్గా బాగుంది. చాలా పిక్చరైజేషన్ అంటే ఆ విజువల్స్ బాగా కనిపిస్తున్నాయి. అంటే బాగా ఖర్చు పెట్టినట్టు కూడా అనిపిస్తుంది. అంటే 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి ఇది 4వ సాంగ్ అనమాట, తారా తారా అని. సో ఇది అందరూ కూడా ఐటెం సాంగ్ అనే విధంగా మాట్లాడుతున్నారు. ఓకే, ఇది ఐటెం సాంగే, కాకపోతే పద్ధతిగా చేశామని కూడా టీం వాళ్ళు చెప్తున్నారు. అయితే ముందుగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట, కీరవాణి గారి కలిసినప్పుడు ఐటెం సాంగ్ ఉందని తెలుసు. అంటే ప్రతి ఒక్క సినిమాలో కూడా ఈ మధ్య కాలంలో అది ఒక ఖచ్చితంగా ఉండాల్సిందే. ఐటెం సాంగ్ ఉంటే చాలా మంది యూత్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. సో అట్లాంటని ఇక ఐటెం సాంగ్ ఉంటుందని తెలుసు. కాకపోతే అందులో ఎట్లా అంటే వల్గర్ పదాలు కానీ, ఇప్పుడు చాలా మందికి కూడా మనము మాటలో చెప్పుకునే విధంగా అనుకోనట్టు చూపినట్టు ఈ విధంగా ఉంటాయి పదాలన్నీ కూడా. సో ఆ విధంగా వల్గర్ పదాలు కాకుండా ఐటెం సాంగ్ అయినప్పటికీ కూడా పదాలన్నీ కూడా చాలా పద్ధతిగా ఉండాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారంట. దానికి తోడు ఇప్పటికి చాలా మంది మాట్లాడుకుంటున్నారు, ఇది ఒక ఫ్రీడమ్ ఫైటర్ సినిమా అంటున్నారు, అందులో ఇలాంటి ఐటెం సాంగ్ ఏంటి, ఫుల్ ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, పదాలు ఆ విధంగా పద్ధతిగా ఉన్నప్పటికీ ఎక్స్పోజింగ్ మాత్రం అదే లెవెల్లో ఉంది, ఇంకా ఏమాత్రం కూడా తీసిపోలేదు ఐటెం సాంగ్కి. సో ఇంకా మీరు పద్ధతిగా చేసినట్టు ఏముందని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ సాంగ్కి కానీ సినిమాకి కానీ ఆ కాన్సెప్ట్ కానీ ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. ఇక్కడ డైరెక్టర్ ఏం చెప్తే అది ఖచ్చితంగా చేయాల్సింది. అలానే కాదు, ఇప్పుడు మనం మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఆ సాంగ్ ఏ సిచ్యువేషన్లో వస్తుందో కూడా జనాలకు తెలియదు కదా. జస్ట్ ఆ సాంగ్ సంబంధించిన వీడియో చూసి ఈ సాంగ్ దాన్ని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. సో మూవీ చూసిన తర్వాత ఆ సిచ్యువేషన్ కరెక్టా కాదని చెప్పి ఆ రోజు మాట్లాడాలి. కానీ ఈ రోజే మనం సాంగ్ వచ్చిన వెంటనే మీరు అలా చేస్తారేంటి, కథ ఇలా ఉంది కదా అంటే జడ్జ్ చేయడం అని కూడా కాకుండా, ఇప్పుడు ఆ సాంగ్ వచ్చింది ఓకే, బట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు అంటే ఆయన ఎలాంటి ప్రమేయం లేదు. ఇప్పుడు అక్కడ డైరెక్టర్ ఏం చేస్తే అది ఆయన ఏది చేపించినా కూడా చేయాల్సిందే. ఇక్కడ ఈ సాంగ్ ఉందంటే సాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక హీరోకి కథ చెప్పినప్పుడు కథ పైన ఆయన చెప్పచ్చు, ఇక్కడ అవసరం లేదండి ఇక్కడ అవసరం లేదని చెప్పచ్చు, ఆ వర్షం ఉంటుంది. ఈజ్ బిగ్ యాక్టర్ హాలీవుడ్ ఇండస్ట్రీలో, అంతకన్నా పెద్ద యాక్టర్ అంటే ఆయన చాలా పెద్ద యాక్టర్ మన ఇండస్ట్రీలో. సో ఆయన చెప్పినప్పుడు ఏదైనా ఎవరైనా వింటారు, పెద్ద డైరెక్టర్ అయినా వింటారు. బట్ థింగ్ ఏంటంటే మనం మూవీ చూసిన తర్వాత అప్పుడు ఈ సాంగ్ సిచ్యువేషన్ కరెక్టా కాదని ఆ రోజు మాట్లాడుకోవాలి. కానీ అంటే అయినప్పుడు కూడా ఆయన చెప్పిండు కదా, ఇప్పుడు సాంగ్ లో ఇప్పుడు ఐటెం సాంగ్స్ అంటే ఖచ్చితంగా అందులో వల్గర్ పదాలు ఉంటాయి, అది కామన్. కానీ ఈ సాంగ్ లో మాత్రం పదాలు కూడా చాలా పద్ధతిగా ఉండాలి అనే విధంగా ముందే చెప్పారు. సో దానికి తగ్గట్టుగానే కీరవాణి గారు కూడా ఆయన చేసి చూపించారు. సో అట్లా చాలా పద్ధతిగానే పదాలన్నీ కూడా పద్ధతిగానే ఉన్నాయి. కాకపోతే వచ్చిన దాంట్లో ఎక్స్పోజింగ్ అనేది అంటున్నారు. కాకపోతే సినిమాలో వచ్చిన అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, ఏ సిచ్యువేషన్ లో సాంగ్ వచ్చింది మరి అని ఇలాంటివన్నీ కూడా చూసిన తర్వాత జడ్జ్ చేస్తే బాగుంటుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఒకవేళ ఐటెం సాంగ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా పద్ధతిగా చూపించాలనుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి సినిమా గురించి ఇప్పుడు చాలా మటుకు అడ్డంకులని, సినిమా థియేటర్స్ క్లోజ్ చేస్తామని చెప్పేసి ఇట్లా రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఎవరేం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక పెద్ద యాక్టర్ సినిమాని ఎవరు కూడా ఆపలేరు. ఒకవేళ ఆపితే ఖచ్చితంగా థియేటర్లకే నష్టం, యజమానులకే నష్టం ఖచ్చితంగా. ఎందుకంటే ఈయన క్రేజ్ ఏ విధంగా ఉంటుంది, ఫ్యాన్స్ ఏ విధంగా వస్తారు, థియేటర్స్ దగ్గర ఏ విధంగా హల్చల్ చేస్తారు, ఏ విధంగా హౌస్ఫుల్స్ అవుతాయి. పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ బాగుంటుంది, జనాలు కూడా వెళ్ళి చూస్తారు, థియేటర్స్ వాళ్ళు బాగా వాళ్ళకి డబ్బులు వస్తాయి. అంతేగాని ఈ టైంలో ఏదో రాజకీయాలు చేసి సినిమాలు ఆడనీకన్నా చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ దీనిపైన అయితే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, కొంచెం సీరియస్ అయ్యారు అనమాట. సో బట్ చూద్దాం మరి ఏమవుతుంది ఏంటి అనేది. ఏదో జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ అంటున్నారు. బట్ వెంటనే ఇప్పుడు దిల్ రాజు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకున్నారు. సో ఇంకా బంద్ అయితే ఏం లేదు. సో ఇంకా గ్రాండ్ గా జూన్ 12వ తేదీ అయితే జూన్ 12 వస్తుంది, ఖచ్చితంగా గ్రాండ్ గా సక్సెస్ అవుతుంది.